ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమా పేరు అనౌన్స్ చేసినప్పుడు ఆంధ్ర కింగ్ ఉపేంద్ర ఎలా అవుతాడు అని చాలా డిస్కషన్ జరిగాయి. ఆ డిస్కషన్స్ అన్నిటినీ దాటుకొని సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉంది అంటే ఒక మంచి అటెంప్ట్. నాకు అంటే కొన్ని సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి. ఓవరాల్ సినిమా నాకైతే ఎక్స్ట్రాడినరీ అని చెప్పను, కానీ బోరు కొట్టదు. సినిమా అలా వెళ్ళిపోతుంది. బట్ సినిమా గురించి ఒక 2 ముక్కలు మాట్లాడుకోవాలి కదా. సో మొదటిగా ఏంటంటే నేను ఇంతే సినిమా ఎంతమంది చూస్తుంటారు? నేను ఇంతే సినిమాలో ఒక ఫ్యాన్కి హీరోకి మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయి, ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి గూజ్బమ్ మూమెంట్ అంటే ఆ గూజ్బమ్ ఫీల్ వస్తుంది కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు. ఆ ట్రైన్ సన్నివేశాలు కానీ చాలా ఉన్నాయి. ఆ గూజ్బమ్ సన్నివేశాలు ఇక్కడ ఈ సినిమాలో మిస్ అయినాయి. అంటే ఒక ఫ్యాన్కి ఒక స్టార్కి మధ్య జరిగే స్టోరీ, వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఆ ఫీల్ మూమెంట్స్ ఉంటాయి, థ్రిల్ మూమెంట్స్ కానీ థ్రిల్లింగ్ సంథింగ్ ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే ఉంటుంది. ఆ ఎమోషనల్ నాకు అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే క్లైమాక్స్లో సాక్రిఫైస్ ఉంటుంది. మన రామ్ పోతినేని తన స్టార్ కోసం చేసే సాక్రిఫైస్లో క్లారిటీ అనిపించదు నాకు. ఎందుకు ఏదో లాజిక్ మిస్ అయింది. సంథింగ్ ఈజ్ అంత స్పెషల్గా అనిపించలేదు. వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఆ స్పెషల్ మూమెంట్ రాలేదు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్ సినిమా నాకు నచ్చింది. అంటే నేనేదో ఎక్స్ట్రాడినరీ సినిమా 100 కోట్లు 1000 కోట్లు మాట్లాడినా కానీ సినిమా నాకు బాగా అనిపించింది. ఓకే, 1 టైం వాచ్ వెళ్ళి చూడొచ్చు. ఎమోషనల్ మూమెంట్స్ అక్కడక్కడ మిస్ అయ్యాడు అనిపించింది. ఓవరాల్ సినిమా నాకు బాగా అనిపించింది. ఆ ఎమోషనల్ మూమెంట్స్ ఉంటే మాత్రం సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. ఆ థ్రిల్ మూమెంట్స్ మిస్ అవ్వడం వల్ల సినిమాని ఓకేలాగా అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాక్ చేసిన అక్కడక్కడ మూమెంట్స్, ఆ టైం ఆ ఫ్యాన్కి ఆ స్టార్కి మధ్య సన్నివేశాలు బాగా అనిపించాయి. సో ఓవరాల్ 1 టైం వాచ్ మూవీ. చెత్త మూవీ అని అయితే అనడానికి లేదు. సో అబవ్ యావరేజ్ మూవీని బాగా అనిపించింది నాకు. అంటే కొంతమంది హిట్ కూడా అంటున్నారు కాబట్టి, అంటున్నారని కాదు, చూడొచ్చు. బట్ నాకు అంత సూపర్ థ్రిల్ మూమెంట్స్ రాలేదు. ఓకే, 1 టైం వాచ్ లాగా అనిపించింది. సో ఒకవేళ అటెంప్ట్ చేయాలంటే వెళ్ళి చూడొచ్చు. అటెంప్ట్కి చూడాల్సి అంటే వాళ్ళు చేసిన అటెంప్ట్ని ఒకసారి చూడొచ్చు అనిపించింది నాకైతే. సో అంతకన్నా చెప్పడానికి ఏం లేదు. సో దీనికి రేటింగ్ అని నేను ఎవరు బాబు, ఎందుకంటే ఇది మన ఒపీనియన్. దెర్ ఇస్ నో రేటింగ్స్ హియర్. ఇది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. సో నాకు ఎలా అనిపించింది అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. సో దాన్ని బట్టి కొంతమంది ఎలా వెళ్తారు, ఎలా చూస్తారు దాని అనేది డిపెండ్ అయ్యింది. ఒక్కొక్క మైండ్ సెట్తో సినిమాని చూస్తారు. నేను చూసే మైండ్ సెట్ వేరే విధంగా ఉంటుంది. సో నా మైండ్ సెట్ కావాలనిపిస్తుంది మీకు చెప్పాను. సో అంతకన్నా చెప్పడానికి ఏం లేదు. జై హింద్, శ్రీని, సైనింగ్ ఆఫ్.